100 మంది వచ్చారు చిన్న ఇష్యూ మీద. మీకు ఇంత తొందర ఎందుకు అంటే, లేదు సార్ ఈరోజు బాలకృష్ణ గారి మూవీ వచ్చింది, మా బ్యాచ్మెన్స్ అందరం కూడా బెట్టు కట్టుకున్నాం, ఆ బెట్టులో ఒక అతను ఓడిపోయాడు, ఓడిపోయిన తర్వాత బెట్ ఏంది అంటే ఈరోజు మీ అందరిని కూడా బాలకృష్ణ గారి మూవీ తీసుకెళ్తా అని చెప్పాను. అంటే క్లాస్ రూమ్లు మొత్తం కాలేజ్ అందరూ కూడా కలిసిపోయి బాలకృష్ణ గారి మూవీ చూడాలనుకోవడం నిజంగా చాలా గొప్పతనం అది. కాబట్టి అందుకే అప్పుడే అన్నట్టు అది తాతమ్మ కల్లాస్ మూవీ మొదటి సినిమా రోజే దానిలో హీరోయిన్గా నడిచిన భానుమతి గారు అన్నారట, నిజంగా బాలకృష్ణ గారు భవిష్యత్తులో మంచి నటుడవుతాడు, చాలా సక్సెస్ అవుతాడని చెప్పి వారు ఏ ముహూర్తాలు అన్నారో అది ఈరోజు నిజమై ఈరోజు అందరి యొక్క మన్ననలు పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తి బాలకృష్ణ గారు. సరే, అనేక సందర్భాల్లో వారి గురించి తెలుసుకొని నేను ఒక సందర్భంలో ఈ సినీ ఫీల్డ్లో చాలా ఇబ్బందులు పడి అనేక ఒడిదుడుకు ఎదుర్కొని అనేక అవమానాలు ఎదుర్కొన్నా కూడా ఎక్కడ కూడా వెనుకడి వేయకుండా నేను అనుకున్న లక్ష్యం చేరుకోవాలి, ప్రజల్లో మన్నను పొందాలి, నేను ఈ సినీ ఫీల్డ్లో సక్సెస్ కావాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందు పోతున్న తరుణంలో చాలా సందర్భాలు గతంలో ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క చరిత్రను వ్యక్తీకరించి అవాస్తవాలను చూపెడుతున్న తరుణంలో మహానాయకుడు అని చెప్పి అనేక సినిమాలు నిర్మించి వారి యొక్క వాస్తవ చరిత్రను చూపినటువంటి ఒక మంచి వ్యక్తి బాలకృష్ణ గారు. నిజంగా డాక్టర్ కాలేకున్నా కూడా వాళ్ళ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, మొన్ననే ఎఫ్సిఆర్కి సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ నాదే కాబట్టి నేను అమిత్ షా వారి దగ్గరికి పోయి, సార్ ఇది బసవతారకం భరత్ గారికి అని ఉన్నారు మా సహచార పార్లమెంట్ సభ్యులు, ఈ బసవతారకం ఆ క్యాన్సర్ హాస్పిటల్ చాలామందికి సేవ చేస్తున్నారు సార్, చాలామందిని జీవితాలను కాపాడుతున్నారు, ఈ ఎఫ్సిఆర్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది సార్, దీన్ని మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన తర్వాత వారు వెంటనే బాలకృష్ణ గారి కదా తప్పకుండా చేసాయి, నాకు కూడా క్యాన్సర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో నాకు కూడా ఐడియా ఉంది, చాలామందికి సేవ చేస్తున్నారు, చాలామంది ప్రాణాలు కాపాడుతున్నారు, ఇప్పుడు క్యాన్సర్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళు చేస్తున్న సేవను గుర్తించి ఆ ఎఫ్సిఆర్ని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి వారి ఆదేశం ఇచ్చిన తర్వాత వెంటనే కూడా నా డిపార్ట్మెంట్ కాబట్టి అమిత్ షా గారి యొక్క ఆదేశాల వరకు చేయడం జరిగింది. వాళ్ళ బసవతారకం హాస్పిటల్లో ఒక క్యాన్సర్ పేషెంట్ అడ్మిట్ అయిందంటే ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక విశ్వాసం వాళ్ళందరూ కూడా అటువంటి ఒక మంచి హాస్పిటల్ ద్వారా ఇవాళ సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే తెలిసి నాకు ఆంధ్రప్రదేశ్లో కూడా తిరిగి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ప్రారంభిస్తుండడం నిజంగా చాలా సంతోషం. బట్ ఇటువంటి పరిస్థితుల్లో ఇలా బాలకృష్ణ గారు ఒక మంచి ఈ అవార్డుని తీసుకోవడం ఇది తెలుగు ప్రజల యొక్క గర్వకారణం. ఎందుకంటే తెలుగు ప్రజలకు తెలుసు, ఆవేశం వచ్చినా ఆక్రోశం వచ్చినా